ఏం చేస్తున్నావు? దించు. చూడు, మామూలుగానే ప్రేమించిన వాళ్ళని కాలు కింద పెట్టకుండా చూసుకోమంటారు. ఆ ఛాన్స్ నాకు ఇప్పుడు వచ్చింది. నేను ఇందాకే చెప్పిన సరదాగా ఎత్తుకొని తిరుగుతాను అని, కానీ ఆ దేవుడు అదే నిజం చేసేసాడు ఈ రూపంలో. సరే, నేను తీసుకుపోయాడు దింపతా. వద్దు, నేను ఎలాగోలా నడుస్తాను. ఓరే, కాలు కింద పెట్టడానికి విలువలాడిపోతున్నావు నువ్వు. ఇంకెట్ నడుస్తావు నువ్వు? రా, గమనేరు. ఎవరైనా చూస్తారు, దించు. బా, ఎవరు చూడరులే. మా అమ్మోళ్ళు ఆడ ఉండరు, మీ అమ్మోళ్ళు ఆడ ఉండరు. ఆ మెట్ల మీదకి ఎక్కిన తర్వాత దింపుతాను, అక్కడి నుంచి మెల్లగా వెళ్దు గాని. ఈ గోవిందం చాలా సేపటి నుంచి కనబడట్లేదు. యాడికి పోయినాడబ్బా? కొంపతీసి దాంతో ఏమైనా మీటింగు పెట్టినాడా? గీదెక్కడికి వెళ్ళింది? ఛ! అమ్మా, అది పాపం ప్రదక్షిణాలు చేస్తుంటే కింద పడిపోయింది, కాలు బెనికింది. అడుగు తీసి అడుగు పెట్టలేకపోతుంటే సాయం చేద్దామని మోసుకొస్తున్నానమ్మా. దించు ముందు. హే గీత, దిగవే. అమ్మా, ఒక చోట తిన్నగా ఉండవు కదా, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అబ్బా, ఏం పెంపకం పెంచినారే? గుడికొచ్చింది పెళ్లి గురించి మొక్కుకోడానికా? పెళ్లి కావాల్సిన పిల్లకాయల మనసులు చెడగొట్టడానికా? అట్లాంటి బుద్ధులు మా ఇంట వంట లేవు. ఆహా, మరి దీన్నేమంటారు? నలుగురిలో సిగ్గు ఎగ్గు లేకుండా ఈడెత్తుకుని వస్తా ఉంటే ఆడదానిగా వద్దని చెప్పి దాని అవస్థలు అది పడకుండా దొరికింది కదా ఛాన్స్ అని ఈడితో మోయించుకుని వస్తుందా? ఇదంతా నీ ట్రైనింగేనా? చూడండి, మీరు హద్దులు మీరు మాట్లాడుతున్నారు. ముందు నీ కూతుర్లని హద్దుల్లో పెట్టి పెంచుకో. అడ్డు ఆపుండా లేకుండా పెంచేసి ఇట్ట రోడ్డు మీద వదిలేస్తే ఇట్టాగే ఏడుస్తుంది. సిగ్గు లేకపోతే సరి, మళ్ళీ మాట్లాడుతుంది. రే గోవిందం, రారా. రా గీత. నాయనా, మామా, నువ్వు చెప్పినట్టు భాస్వరం తీసుకొచ్చి ఈ పసుపులో కలిపేసినావు. మొత్తం ఇందులో కలపలేదుగా? లేదు లేదు, మెయిన్ పసుపులో కలిపేసి ఇది శాంపుల్ తీసుకొచ్చినాం. ఎట్ట పని చేస్తుందో చూడాలి కదా. కరెక్ట్. అక్కడ పెట్టి చెప్తా. నాయనా, అగ్గిపెట్టి వెలిగిద్దామా? ఏవరా దొంగ నాకుండే సిగరెట్లు కూడా కాలుస్తున్నావు నువ్వా? అబ్బే లేదు నాయనా, నేనాడ సిగరెట్లు కాల్చినాను. నాకేం అలవాటు ఉంది? మరి అగ్గిపెట్టి ఆడి నుంచి వచ్చిందిరా? అది ఏం లేదు నాయనా, లక్కమామ దీపాలు పెట్టుకున్నాను తెచ్చుకుంటే అది నేను తీసుకున్నా. ఏం లేదు మామా, అన్ని అబద్ధాలు చెప్తా ఉంటాడు. లక్కమామ అబద్ధం చెప్పదో, చంపేస్తాను ఇంకోసారి సీరియట్ లాగినామంటే. సర్లే నాయనా, ముందు వెలిగించు. ఇప్పుడు ఆ అగ్గిపుల్లతో వెలిగించి టెస్ట్ చేసి పూజ టైంలో అగ్గిపుల్ల గీసి దాని మీద వేస్తామైంది. అవును, మరట్టా? అదేరా టెక్నిక్. టెక్నిక్ ఏందైనా ఈ తగలబడేది భూతద్దంలో చూడాలనా? షమ్మా, ఇంత మట్టి బుర్ర నా కొడుకు నెట్టగన్నానరా నేనా?
అవును నాయనా మట్టి బుర్రే. నువ్వేదో పెద్ద మేధావి అయినట్టు నోరు మూసుకుని ఏనండి. సూర్య భగవానుడు ఎటున్నాడు రా? అది ఇటు చూడండి, ఇక్కడ చూడండి. ఏమబ్బా ఓ పాలి నీ ఫోన్ ఇట్టా అయ్యి. దేనికి? ఇయ్యి చెప్తాను. నువ్వు ఏం వీడియో తీసినావు? ఇది ఎట్ట తగలబడుతుందో చూద్దామని. బాగా వీడియో తీసి తర్వాత పోయి అమ్మకు చూపించు. అత్తకు చూపియాలా? మెట్టు తీసుకుని కొడతా. ఇవన్నీ వీడియో తీసి ఆధారాలు చూపిస్తావు నువ్వు తగలబెట్టింది మేమేనని. అప్పుడు భాస్వరం పోసి అమ్మ మన్నలు తగలబెట్టిద్ది. పర్వాలేదా? చూపించానులే. నాయన తగలబడింది. మరి ఇదంతా నా చిన్నప్పుడు టెక్నిక్ రా, ఇప్పుడు ఉపయోగపడతా ఉండదు. తిరుపతి లక్క, మీరు పోయి ఆ పసుపు ఏడబెట్టుండారు తీసి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టండి. అట్నే మామా. ఆగండి రండి. తీసుకెళ్లి అక్కడ పెట్టేంత వరకు ఎండా నిప్పు తగలకుండా చూసుకోండి. మధ్యలో తగలబడింది అనుకో ప్లాన్ మొత్తం సర్వనాశనం అయిపోద్ది. సరే మామా, నేను జాగ్రత్తగా చూసుకుంటా. ఏమబ్బా పోండి. నాయనా రా, మనం కూడా పోయి అమ్మ లేడున్నారో ఏం చేస్తున్నారో చూద్దాం. పద. ఆహా నాయనా ఓ తూరేటు చూడు. మహాలక్ష్మి మాదిరి దీపాలు పెడతా ఉండదురా. అవును నాయనా, ఒక దీపం ఇంకో దీపం వెలిగిస్తా ఉండదు. కవిత్వం పిచ్చి నా కొడుక్కి. నాయనా అమ్మిటేమన్నా వస్తుందేమో, నువ్వు కాపలా ఉండు, నేను పోయి నీ కోళ్ళ పలకరించి వస్తా. నేను నీ తండ్రిని రా, నన్ను కాపలాగాయమంటావా గాడిద కొడక? నాయనా నువ్వు మామూలు తండ్రివి కాదు, కాపలా తండ్రివి. కాపలాగాయే దొంగ నా కొడక. ఈ ఎదవ నా కొడుకులకి తండ్రిగా పుట్టడం కూడా కర్మే. హాయ్ పురి. ఏంది పెండ్లే మన ఇంటికి రాగానే దీపం పెట్టేదానికి ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నావా? చూడు, ఈ పెండ్లి గిండ్లి ఇవన్నీ జరుగుతాయని నాకు నమ్మకం లేదు. నువ్వు ఊరికే మాటకి ముందు మాటకి వెనక పెండ్లి అనుకు. ఎందుకు జరగదో? ఖచ్చితంగా జరుగుతుంది. ఈ గుడి చాలా పవర్ఫుల్ అంట. ఎక్కడ గాని మొక్కితే ఖచ్చితంగా మన పెళ్లి జరుగుతుంది. ఆల్రెడీ మనం మొన్న తూరి మసీదుకు పోయి ఆడ కూడా మొక్కుకుని తాడిగట్టి వచ్చినాం కదా, ఈడు కూడా గట్టిగా మొక్కుదాం. నువ్వు దీపం పెడతావు కదా, నేను మొక్కుంటా. దేవుడా, పూరి నేను ఒకటైపోవాలా, తొందరగా మా ఇద్దరికి పెళ్లి అయిపోవాలా. నువ్వు గట్టిగా ఆశీర్వదించు. అయ్యో బామ్మగారు, బెదరకండమ్మా బెదరకండి. నేనే. ఏంది స్వామి అట్టారిసినావు? అసలే హార్ట్ పేషెంట్ ని. అయ్యో క్షమించండి, పలకరిద్దామని. బానే ఉండయి మీ పలకరింపులు. మీరింకో తూరి ఇట్ట పలకరిస్తే మళ్ళీ ఇంటిల్ల పాది వచ్చి నన్ను పలకరించాల్సి వస్తుంది. అయ్యో పాటి, ఇంతకి ఎందుకు పలకరించావు? ఊరికే పెద్దవాళ్ళు కదా, కనపడ్డప్పుడు పలకరిస్తే మర్యాదగా ఉంటదని. బాగుండాయి బాబు మీ పలకరింపులు. అయ్యో నా మనవరాలు ఎక్కడ పోయిండాదో ఏందో. అయ్యో పూరి. వణక్కం పూరి. ఏంటో గుళ్ళోకి వచ్చి పూరీలు అమ్ముకుంటున్నారు. పూరి రావే. వయసు వచ్చిందే కానీ బుద్ధి రాలేదే నీకు? ఏమైందే? ఎందుకే ఏడుస్తా ఉండావు? ఏమైంది గీత? ఏమైందే? సెల్వి, నువ్వెందుకే తిడుతున్నావు దీన్ని? దీన్ని తిట్టాలా కొట్టాలా? గాడిద వయసు వచ్చింది కానీ బుద్ధి లేని పనులు చేస్తుంది. అయ్యయ్యో, అయ్యో ఏమైందే? కాలు బెణికినదా?
మెట్ల మీద చూసి నడవాలి కదా. నోర్మోయ్, ఏయ్, అసలే అది నొప్పితో విలవిల్లాడుతా ఉంటే ఎందుకే అట్టా తిడతా ఉండావు? నీకు విషయం తెలియదు కదా, నువ్వంటావు. పరువు పోయింది దీనివల్ల ఈ రోజు. ఏం చేసిందమ్మా? ఎందుకు తిడుతున్నావు గీతని? ఇది ప్రదక్షిణలు చేస్తూ ఉందంట. చేస్తూ ఉంటే పడిపోతే కాలు బెనికిందంట. ఆ కనకరత్నం కొడుకున్నాడు చూడు గోవిందం, వాడుక బుద్ధి లేనివాడు. మగపిల్లవాడికి ఆడపిల్లలతో ఎలా నడుచుకోవాలో కూడా వాడికి తెలియదు. చూస్తే బుద్ధిమంతుడు అనుకున్నాను కానీ ఇంత బుద్ధిమాలిన పనులు చేస్తాడని అనుకోలేదు. ఏం చేశాడు వాడు? ఏం జరిగిందే? ఇది కింద పడిపోయి లేచి నడవలేకపోతా ఉంటే రెండు చేతులు అలాంటత్త మాత్రం మీకు రాకూడదని మొక్కుకోండి. బుద్ధి లేందానా. ఊరికే ఎందుకమ్మా తిడతావు? తిట్టాలా చంపాలా? బుద్ధుందా నీకు? ఇది చేసింది తప్ప నీకు తెలీదా? చూడు గీత, మనం ఒక పూట పస్తున్నా ఎవరికి తెలీదే, కాని ఆడపిల్ల గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడినా ఇంకొకరు వేలెత్తి చూపించేలాగా బ్రతుకుతున్నా తట్టుకొని బ్రతకలేం. నువ్వు తప్పు చేసావని నేను అనట్లేదు. ఆ కుర్రాడు తొందరపడి నిన్నెత్తుకుని వచ్చుండొచ్చు, కాని ఆడపిల్లవి నువ్వు వాదించాలి. పడుతూ లేస్తూనైనా నువ్వే వచ్చుండాలి. లేకపోతే మేము వచ్చేంత వరకు అక్కడే పడి ఉండాలి. మగాడు ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుంది. ఆడపిల్ల సరిగ్గా ఉన్నా కూడా చూసే చూపును బట్టి మంచి వాళ్ళు కూడా చెడ్డవాళ్లలాగా కనబడతారు. ఒక్కసారి నలుగురు చెడ్డగా చూడడం మొదలు పెడితే ఇక ఆడపిల్లకి భవిష్యత్తే ఉండదే. ఆ కన్న తల్లిదండ్రులకి మనశ్శాంతి ఉండదు. ఆ కుర్రోడు నిన్ను ఎత్తుకొని రావడం నేను చూశాను కాబట్టి సరిపోయింది. అదే మీ అప్ప చూసుంటేనా ఆ కుర్రాడి చెంప నీ చెంప రెండు పగులుండేవి. ఇంకోసారి ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేయొద్దు. నేనేం కావాలని చేయలేదమ్మా. సాలేవే, ఊరికే ఏడుపొకటి. మీ అమ్మ చెప్పిన దాంట్లో తప్పే ఉంది. సరిగ్గా ఉండాలా లేదా? నన్నెందుకు ఊరికే తిడతారు? నేనేం కావాలని చేయలేదంటున్నాను కదా. ఇంక చాలే, ఆపండి. ఊరికే అందరూ కలిసి తిట్టకండి. నువ్వు ఊరుకోవే, పద. జాగ్రత్త. రా, నెమ్మదిగా నడు. కడవలే, నా పిల్లల మీద ఏ మచ్చ పడకుండా వాళ్ళకి ఏ కష్టం రాకుండా చూడు స్వామి. ఒక మంచి కుటుంబానికి వాళ్ళని కోడళ్లుగా పంపించు. అమ్మా, కాబోయే దంపతులు ఇలా వచ్చి కూర్చోండి. గోవిందం, పంతులు గారు పిలుస్తా ఉండారు కదా,
కాబోయే దంపతులు వచ్చి కూర్చోవాలనంట. కూర్చో గౌతమి, రామ్మా. చొర నేనున్నాను కదా, వెళ్ళు. ఏమిటమ్మా అన్నీ పెట్టారు గాని పసుపు కుంకుమ ప్రధానమైనవి, అవి తీసుకురాలేదు? ఏంది పసుపు కుంకుమ తేలేదా? రే బాలాజీ, ఏం తెచ్చినావురా పూజ సామాను? అన్ని తెచ్చినానమ్మా. అత్తా, నేనే వాటిని తీసి పక్కన పెట్టినా గాలికి ఎగిరిపోతా ఉండాయని. జీవితంలో ఏదైనా మంచి పని చేసినావంటే అది ఇదే. ఇక్కడే పెట్టుంటే పసుపు మొత్తం గాలికి ఎగిరిపోయి ఉండేది. పో పోయి తీసురా. అట్నే అత్తా. ఎక్కడైనా డబ్బున్న వాళ్ళకే అన్ని ముందుగా చెల్లుబాటు అవుతాయి. పంతుల కోసం మనం ఆ పూజ ఎంతవరకు ఎదురు చూడాల్సిందే. అమ్మాయి మాళవిక, ఏంది నీ ఫ్రెండ్ ఫ్యామిలీని అందరు నట్ట పక్కన పెట్టేశావు? వాళ్ళని కూడా వీళ్ళు పూజలో ఉంటారు కదా. అదే పిలవచ్చో లేదో అని ఉండిపోయాను. పూజకి పిలవకపోతే ఎట్టమ్మా? ఏం బావా, వాళ్ళు మీతోనే కదా కలిసి పనిచేస్తారు. పనిచేసే వాళ్ళని ఎదురుగా పెట్టుకుని కూడా పెళ్లి కార్యక్రమంలో దూరంగా పెడితే ఎట్టా? వాళ్ళంతా దగ్గరుండి చూడాలి కదా ఇదంతా. అవునవును, ముఖ్యంగా అయితే వాళ్లే ఇవన్నీ బాగా చూడాలా. నేనే స్వయంగా వెళ్ళి పిలుచుకొస్తాను. ఏమా అక్కడ నిలబడ్డారేంటి? రండి, ఇవన్నీ మీ చేతుల మీదుగా జరగాల్సిన వ్యవహారాలు. పెళ్లి పనులన్నీ నెత్తినేసుకుంది మీ అమ్మాయి. దగ్గరుండి తనే గోవింద పెళ్లి జరిపిస్తానని మాట ఇచ్చింది. ఏం గీత? మరి దగ్గరుండి ఇవన్నీ జరిపిస్తానని మాట ఇచ్చి మరి ఇటు దూరంగా ఉంటే అట్ట? దగ్గరుండి నువ్వే జరిపించాల్సిన విషయాలు. దగ్గరుండి గోవింద ఇవన్నీ చేస్తంటే చూడాలని కాశగా ఉంటది కదా. ఏమా ఆ పెళ్లి కూతురు తల్లి ముగ్గులు మెహందీలు వేసే పని నీకే అప్పచెప్పింది కదా. మరి మీరు ఇక్కడ ఉంటే అట్టాగమ్మా. రండి 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 రండి. కాబోయే వధూవరులు ఇద్దరూ మొదట గణపతి పూజ చేసుకుని నమస్కారం చేసుకోండి. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. తచ్ఛంయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః. చిన్న కూడా అడ్డుపడిపోయింది. బెటరా ఇది అవ్వా, నువ్వు ఇట్ట అడ్డంగా నిలబడితే అట్ట పనవద్దా? నీ పనికి నేనే వడ్రా. అదే నాయనకి పూజ కనబడుద్దా అని. ఆయన ఏడెందుకు నువ్వు పో పోయి నీ కొడు పక్కన నిలబడి పో పో. కర్మ కర్మ. అట్టే కానీ నాయనా జెండ కూడా బాగా స్ట్రాంగ్ గా ఉండదు. ఏసే బొక్కును తగలడిపోవాలా. నువ్వు మాట్లాడుతూ దొరికేలా చీకు.
శతమానం భవతి సదాయు పురుషస్యతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిధిష్టతి. అమ్మా పెళ్లి కుమార్తె, నీ కాబోయే భర్త పేరు ఈ పసుపులో రాయమ్మా.